రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు ధ్యానించుకుని ఆరాధనకు వెళ్దాం. ఇందుని గురించి రాయబడినది ఏమనగా, ఇందుని గురించి రాయబడింది. ఎక్కడ రాయబడింది? బైబిల్లో. ఎక్కడ బైబిల్లో? రోమపత్రిక చూడండి, కీర్తన 14 మొదటి 3 వచనాలు చదవండి ఎవరైనా. దేవుడు లేడని అనుకుందరు, చెడిపోయిన వారు చేయుదురు, ఒకడును లేడు. బొత్తిగా చెడి. అంటే దీన్ని ఆధారం చేసుకుని అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని రాస్తున్నాడు. కీర్తనకారుడు ఇంకో దగ్గర కూడా రాశాడు చూడండి, 53వ కీర్తన మొదటి 3 వచనం. అనుకుందరు, సేమ్ 14వ కీర్తనలో ఉన్నదే ఎక్కడుంది? 53వ కీర్తనలో ఉంది. అక్కడ ఏమని ఉందమ్మా? మొదట్లో ఏముంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ అనుకొందరు. బయటికి చెప్పకపోయినా ఎక్కడ అనుకుంటారు? హృదయంలో అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడు అంటే ఎవరు? అనీతిమంతులు అంటే ఎవరు? లేకపోతే దుర్నీతి పరులు అంటే ఎవరు? దేవుడు లేడనుకునేవాడు అనీతిమంతులు లేక దుర్నీతి పరులు. ఓకే, దేవుడు ఉన్నాడని అనుకునేవారు ఎవరు? నీతిమంతులు కదా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 11:6 వచనం చదవండి. విశ్వాసము లేకుండా ఇక్కడ కాదమ్మా, ముందు ఏముండాలి? దేవుడు అదే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట. సో ఇక్కడ లోకంలో దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. సో దేవుడు ఉన్నాడని అనే విశ్వాసం ఎందుకు ఉండాలి? కనపడాడు కాబట్టి. దేవుడు అదృశ్యమైన వాడు. ఉన్నాడా లేడా? ఎట్లా తెలుస్తుంది? దృశ్యమైన వాటిని చేశాడు కాబట్టి. దృశ్యమైన వాటిని, ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారా? ఎలా తెలిసింది? నేను ఉన్నాను కాబట్టి. లేదా నాకు తల్లిదండ్రులు లేకపోతే నేను ఎక్కడి నుంచి వస్తాను? భూమి ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అంటే ఎవరు? భూమి ఆకాశాన్ని, సముద్రాన్ని, అందరి సమస్తాన్ని, నిన్ను నన్ను సృజించిన వాడే దేవుడు. ఆ దేవుడు ఉన్నాడని ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? అదృశ్యుడు కాబట్టి, కనపడ్డు కాబట్టి. ఓకే, కనపడకపోయినప్పటికీ ఉన్నాడా లేడా? దేన్ని బట్టి తెలుస్తుంది? ఉన్న వాటిని బట్టి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చదవము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఫలము దయచేయవాడని నమ్మవలెను కదండి. ఆయన దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని. ఆయన ఉన్నాడా లేదా? ఎలా తెలుసు? ఉన్న వాటిని బట్టి చూస్తే. ఇంకోటి ఏంటంటే, ఇశ్రాయేలుకి మోషే ద్వారా దేవుడు ఏమని బయలుపరుచుకున్నాడు? ఉన్నవాడును. ఉన్నాడా లేడా? ఊరికే పేరుకి చెప్పాడా? నిజంగా ఉన్నట్టుగా రుజువు చేసుకున్నాడా? చేసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలుని ఫరో అధికారం నుండి, తన బానిసత్వం నుండి ఏం చేశాడు? విడిపించాడు. దృశ్యమైన దేవుడు విడిపించాడా? అదృశ్యమైన దేవుడు విడిపించాడా? అదృశ్యమైన దేవుడు విడిపించాడు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎవరి వల్ల అవుతుందా? వారందరినీ విడిపించాడు. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా? తర్వాత ఇంకేమో ఇటరండి మళ్ళీ. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవరు కూడా లేడు, దేవుడు లేదు. గ్రహింపు లేకపోతే వెతికి తెలుసుకునేవారు కూడా ఎవరు కూడా లేరండి.
కాబట్టి నీతిమంతులు అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో సరైన వారు. దే ఆర్ రైచస్ పీపుల్. రైచస్ పీపుల్ అంటే రైట్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎవరు వాళ్ళు? అదృశ్యుడైన దేవుడే సమస్తాన్ని సృష్టించాడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పాలి. ఆ దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనుషులు తన సొంత అభిప్రాయములతో ఒకవేళ ఏవైనా మంచి క్రియలు చేస్తే కూడా అవన్నీ యెషయా గ్రంథం 64:6 ఏముంది? మురికి పేలికలు. పేలికలు గొడ్డలు అంటే కొంచెమన్నా కప్పుతుంది, ఈ పేలికలు అంటే ఎగిరిపోతుంది. అర్థమైందండి? అది ఆ నీతి, మానవ నీతి, స్వనీతి, తన అభిప్రాయంతో చేసే నీతి. నీ దిగంబరత్వాన్ని నా దిగంబరత్వాన్ని కప్పలేదు. సో ఏదో రకంగా మానవులందరూ కూడా ఎలా ఉన్నారంట? అనీతిమంతులుగా ఉన్నారు. అనీతిమంతులుగా ఉండి దుర్నీతి క్రియలు చేస్తున్నారు. తాము ఆ దుర్నీతి క్రియలు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే వారు చేసేది వారి దృష్టిలో నీతి క్రియలుగా ఉన్నాయి. అయితే దేవుని దృష్టిలో ఎలాగున్నాయి? మురికి పేలికల్లాగా ఉన్నాయి. మురికి పేలికలు ఎవరు కట్టుకుంటారు? సాయిచంద్, ఎవరు కట్టుకుంటారు? రోడ్ల మీద దిక్కు దివాణం లేకుండా, ఆశ్రయం లేకుండా ఉండే రోడ్డు మీదే పడతారు. ఏముంటాయండి వాళ్ళకి? మురికి పేరు. అర్థమవుతుందా? సో కాబట్టి మన దిగంబరత్వాన్ని కప్పలేవు, మన పాపాన్ని కప్పలేవు, మన పాపాన్ని తీసివేయలేవు. అందుకనే ఇప్పుడు అదృశ్యుడైన దేవుడు దృశ్యుడైన దేవుడిగా వచ్చాడు. ఆయన పేరేంటి? యేసు. అదృశ్యుడైన దేవుడు ఎట్లా వచ్చాడు? శివ ఎట్లా వచ్చాడు? కనపడ్డాడు. అందుకనే ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? తోడు. కనపడ్డాడు లేదా? చూడండి, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 1:1. మొదటి యోహాను పత్రిక జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, కన్నులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేన్ని తాకి చూచెను, అది మీకు తెలియజేయచ్చు. చూసారండి? పిల్లవాడిని ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండునో దాన్ని ఏం చేసామంటే మేము నిదానించి చూసాం. అంత ఈజీగా నమ్మేలేదు. ఎట్లా నిదానించి చూసాం. ఇంకెట్లా చేసాం? మా చేతులు దేన్ని, ఎవరి గురించి చెప్తున్నారు వీళ్ళు? యేసు ప్రభు కదా. యేసు దేన్ని తాకి చూసా? సరే, తోమా వన్ ఆఫ్ ది విట్నెసెస్. కాబట్టి శిష్యులందరూ కూడా ఏమంటున్నారు వీళ్ళు? మేము అంటే దేన్ని నిదా. తోమా ఈజీగా నమ్మాడా? నేను తన గాయాల్లో వేలు పెట్టి. ఇప్పుడు మనం ఎట్లా నమ్మాం? మరి చూసిన వారు చెప్పారు కాబట్టి నమ్మాం, అంతే కదా. మన విశ్వాసానికి ఆధారం ఏంటి? చూసిన వారు. అపోస్తలుని వారు ఏర్పరచుకున్నాడు కదా, వాళ్ళు చూశారు కదా, వాళ్ళు చెప్పిందే కదా మనం నమ్మాం. నమ్మిన తర్వాత ఏమైంది? మన మార్పు, మన విశ్వాసం మానసికమైంది కాదు. ఎప్పుడైతే లేఖనాలను నమ్మామో పరిశుద్ధాత్మ కార్యం జరిగించాడు, మన మనోనేత్రాన్ని వెలిగించాడు, మనలో మార్పు తీసుకొచ్చాడు. ఆ మార్పు ఎవరు తీసుకొచ్చారు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే తీసుకొచ్చాడు. ఇక్కడ ఏముందంటే ఆది నుండి శోభమ్మ, ఆది నుండి ఉన్నాడు యేసు ప్రభు కదా. చూడండి, యోహాను సువార్త 1:1. యోహాను సువార్త. ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడే. సో ఈ కనబడే దృశ్యమైన సృష్టిని ఎవరు చేశారు? దేవుడు. ఆ దేవుడు ఎవరు? అదృశ్యం. దేంతో చేశాడు? ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభు. ఈ సర్వ సృష్టిని, ప్రకృతి సృష్టిని ఎవరు సృష్టించారు? యేసు ప్రభు. ఎవరి ద్వారా సృష్టించాడు దేవుడు? వాక్. ఆ వాక్యం ఎవరు? సమస్తము. అందుకనే యోహాను సువార్త 1:10 చదవండి.
ఆయన అంటే ఎవరండి? మీ ఆయన కాదు, మా ఆయన కాదు, ఎవరండి? ఆయన లోకములో ఉండను, ఆయన మూలముగా కలిగను. ఆయన లోకం ఎవరి మూలంగా కలిగిందంట? ఆయన మూలముగా కలిగిన ఈ భూలోకములో ఆయన ఉండను. అంటే ఆయన ఎవరండి? ఆది నుండి ఉన్నవాడు, సృష్టిని సృష్టించిన వాడు. ఎవరి ద్వారా సృష్టింపబడింది? దేవుని మాటకి అంత ప్రభావం ఉంది. ఈనాడు విశ్వాసుల మాటల్లో కూడా ప్రభావం ఉంటుంది. అంటే అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన జీవితం, నీతి లేని జీవితం, నీతి లేని మాటలు మాట్లాడితే కాదు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు మన మాటల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు మనలో ప్రభావం కనుకలు, దేవుని ప్రభావం మనకు కనబడుతుంది. అర్థమవుతుందండి? మన కఠిన హృదయాలను ఏది మార్చింది? వాక్యం. అయితే ఆది నుండి ఏది ఉండినో అదేమైంది? కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య అంటే ఇప్పుడు కనబడని దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు శరీరధారిగా కనబడేటట్టు వచ్చాడు. ఇంకేం చేశాడు? యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడు? శ్రీనివాస్, ఎందుకు వేయబడ్డాడు? బాగా చెప్పారు. ఎవరు? మనల్ని నీతిమంతులుగా ఎందుకు చేయాలి? మనం నీతిమంతులం కాదు, అనీతిమంతులు కాదు. ఎందుకు అనీతిమంతులం? దేవుని ఎరగని వారు. అందుకని ఇప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన యేసు ప్రభుని, లేక అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుని ఎరగటే నీతి. అట్లా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన దుర్నీతి క్రియల నిమిత్తము తను శిలువ వేయబడ్డాడు కదా, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి ఎన్నో రోజులు లేచాడు? లేచాడు. ఓకే, నమ్ముతారు అందరూ? నమ్మకపోతే ఏమవుతుంది? నీతి మంతులు కాలేదు కదా. విశ్వాసం ద్వారా మనం ఏం కావాలి? ఇప్పుడు నీతి మంతులు కావాలి. అందుకని దేవుడు ఉన్నాడని అడిగే వారికి ఏమిస్తాడంట? ఫలం. ఏంటా ఫలము? నీతి ఫలం. బాగా చెప్పాడు. ఏం ఫలం ఇస్తాడు? చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం అంటే చదువమ్మా. నీతి ఫలము. సో నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అంది ఏమైంది? కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా తీర్చి మనకి నీతి ఫలాన్ని ఇవ్వటానికి. నీతి ఫలం ఏంటి చెప్పండి? సమాధానం. ఎవరితో సమాధానము? మన సమాధానార్థమైన శిక్ష యేసు ప్రభు శిలువలో భరించి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మన మనోనేత్రాలు వెలిగించాడు. విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేను నీతిమంతుడిని కాను, నేను నీతిమంతురాలని కాను. నేనంతా త్రోవ తప్పిపోయేవాడిని, నా సొంత విధానంలో నడుచుకునేవాడిని, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడైన వాడిని, దానను అని మనం ఒక్కొక్కరు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారు లేదా? మనం ఎవరు? ముందెవరు? కాపుల కదండి. కాపులు పాపులే, పాపులు కాపులే, అందరూ కూడా ఒకటి. అర్థమైందండి? కాబట్టి కులం గిలం ఏమి రాదు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ ఏమయ్యారు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నమ్మటం ద్వారా, మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా, క్షమాపణ పొందడం ద్వారా మనం కడగబడి పరిశుద్ధులు, నీతిమంతులము, పరిశుద్ధులము అయ్యాం. మొదట ఏమొచ్చింది చెప్పండి మనకి? యేసు ప్రభులో నీతి. తర్వాత ఏమొచ్చింది చూడండి? సమాధానం. అది నీతి ఫలం. చూడండి, 1 కొరింథీ 1:31. అతిశయించువాడు వలెనని జ్ఞానము, నీతి, పరిశుద్ధం. చూసారా? ముందు నీతి, తర్వాత ఏమొచ్చింది? 3వది ఏమొచ్చింది? విమోచన. అంటే అర్థం ఏంటి? దుర్నీతి నుండి విమోచించాడు, అపవిత్రమైన జీవితం నుంచి విడిపించాడు. మన సొంత దారిలో, సొంత విధానంలో గొర్రెల వల్ల త్రోవ తప్పిన మనల్ని ఏం చేశాడు? తిరిగి సమకూర్చాడు.
అయితే మనకు కలిగే నీతి ఎంత ఖర్చు పెడితే వస్తుంది, ఏమిస్తే వస్తుంది, ఏమిస్తే వచ్చిందమ్మా? నీతి ద్వారా దేవునితో సమాధానం వచ్చింది. దేవునితో సమాధాన పట్టు ద్వారా నిత్య జీవం వచ్చింది. ఆత్మ నిత్య నరకం నుంచి రక్షింపబడింది. నీతి ద్వారా దేవుడు మనకు ఆరోపించాడు అంటే అది సంపాదించవచ్చది కాదు. ఇప్పుడు ఎవరైనా లోకంలో ఉన్న వారందరూ కూడా దుర్నీతి పరులే. ఎవరైనా నీతిమంతులు కావాలంటే కేవలం యేసు ప్రభు మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచి ఈయనే ఆది నుండి ఉన్నవాడని, యేసు ప్రభు ద్వారానే ఈ భూలోకం అంతా పైన ఆకాశం కానీ భూమి కానీ భూమి కింద ఉన్నది కానీ సముద్రం అన్నీ కూడా ఎవరి ద్వారా? యేసు ప్రభు. ఎందుకంటే వాక్, దేవుని వాక్ ఎవరిది? యేసు ప్రభు ద్వారానే కలిగిన అని నమ్మి ఆ వాక్యే ఈ దృశ్యమైన వాటిని సృష్టించిన ఆ వాక్య శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మనందరి కొరకు శిష్యులు అందరూ కూడా చూస్తుండగా, అనేక మంది మనుషులు చూస్తుండగా, మనుషులే పాపులే శిక్ష విధించి అన్యాయపు తీర్పు తీర్చి శిక్ష విధించారు. వాళ్ళు సాక్షులే, వీళ్ళు నమ్మిన వాళ్ళు సాక్షులే. అందుకని ఒక మాట ఉంది చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. నమ్మకమైన సాక్షియు లేచిన వాడును 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, చూచును. ఎవరు చూస్తారండి? నమ్మిన వారు మాత్రమే కాదు, ఎవరు చూస్తారు? పొడిసిన వారు చూస్తే ఏమవుతారు? రొమ్ము ఎందుకు కొట్టుకుంటా? అయ్యో అయ్యో, మనం ఎంత ధన్యులం. ఈ నమ్మకత్వాన్ని ఏం చేయాలి? నీతి పోతుందా ఉంటుందా? నీతి పోదు, కానీ విశ్వాసం పోతే పోదు. ఎలాగ వచ్చింది నీతి? మరి నీతి ఎలా పోతుంది? అందుకనే ప్రతి ఆదివారం మనకేముంటుంది? రోజు ఉండదు కదా. వారం అంతా లేచిపోయింది, ఎప్పుడు వచ్చేసింది? ఆదివారం వచ్చేసింది. అట్లా రాకూడదు. ఎప్పుడు ఉండాలి? కనీసం మీ ఇంటికి పంపిస్తున్నాం వాక్యం, అది కూడా ఏం చేయాలి? వినాలి. ఎప్పుడు కూడా మనల్ని నీతిలో వాక్యం ఏం చేస్తుంది? దేంట్లో ప్రభావం ఉంటుంది చెప్పండి? వాక్యం. ఈ సర్వ సృష్టి సృష్టింపబడటానికి ఏది కారణం? ఇప్పుడు మనల్ని రక్షించడానికి ఏది కారణం? వాక్యమే. యేసు వాక్యమే కానీ శరీరధారిగా వచ్చిన. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయనకి దేవుని వాక్యం అనే పేరు, వర్డ్ ఆఫ్ గాడ్ అని ఆయన కాలు మీద రాయబడి ఉంటుంది. వేరే మాటలు చెప్పట్లేదు, కాలు మీద రాయబడి ఎవరైనా వాక్యం. సో కాబట్టి నిన్ను ఆత్మీయంగా సృష్టించింది వాక్యమే కదా. పేతురు కూడా అనేక సార్లు ఉంటాడు, మనల్ని మరలా దేవుని వాక్యం ఏం చేసిందంటే మరలా జన్మింపజేసింది. జన్మింపజేసేది వాక్యం, జీవింపజేసేది కూడా. అయితే ఈ వాక్యం ద్వారా యేసు ప్రభుని ఎరుగుతాం. కాబట్టి యేసు ప్రభుని ఎవరు చూస్తారు చెప్పండి? నమ్మిన వాళ్ళు చూస్తారు. నమ్మిన వాళ్ళు చూసి తన మహిమలోకి వెళ్తారు. నమ్మని వాళ్ళు అంతా ఏం చేస్తారు? మనదంతా దుర్నీతి అన్నప్పుడు. అయితే అటువంటి ప్రమాదంలోకి వెళ్లకుండా మనల్ని రక్షించాడు. కాబట్టి దినదినము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటూ, దేవుని వాక్యాన్ని వింటూ, ప్రార్థన సహవాసం కలిగి ఉంటూ, ఆరాధన చేస్తూ, దేవుని సువార్తను కదా నమ్మని వారికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించు. ఓపికతో ఈ లోకంలో మనం ముందుకి ఇట్లా చేయకపోతుంటే మన స్పిరిచువల్ లైఫ్లో మనం స్టాండ్ స్టిల్ అయిపోయాం, ఆగిపోయాం. అక్కడే రాయిలాగా ఏమైపోయాం? ఎవరు కదపలేరు. నేను అనుకుంటే నన్ను ఎవరు ముందుకి దేనికి నడిపాం. ఆదివారం నేను రానంటే రానంతే, అట్లా పెట్టుకోవాలి. ఏం కావాలండి? ఏం కావాలి?
మెత్తబడాలి, లోబడాలి. దేవుని వాక్యానికి ఏం కావాలి? మనం లోబడాలి. అట్లా ఇప్పుడు ఈ నీతి ఎలా కలిగింది మనకి? ఉచితంగా కలిగింది. దిస్ ఇస్ ద లార్డ్స్ రైచియస్నెస్ ఈజ్ ఇంప్యూటెడ్. ఇట్ ఈస్ ఫ్రీలీ గివెన్. ఇంప్యూటెడ్ అంటే ఆరోపింపబడింది, లేకపోతే తొడగబడింది. అంతకుముందు మనం ఏం వేసుకున్నాం? మురికి పేలికలు, లేకపోతే మురికి షర్టు ప్యాంట్ వేసుకుందాం. ఇప్పుడు ఏమైంది? అవి తీసేసి తప్పిపోయిన కుమారుడికి ఏం వేశాడు? నీతి వస్త్రాన్ని ధరించాడు కదండి. తద్వారా తన సొంత కుమారుడయ్యాడు. కూలివాడు కాదు, ఏమయ్యాడు? కుమారుడు. తర్వాత తిరిగి ఆ ఇంట్లో తనకి స్వాతంత్రం అనేది ఉంది. దేవుని ఇంట్లో కూడా మనకి స్వాతంత్రం ఉంది. దేవుని రాజ్యంలో కూడా స్వాతంత్రంగా ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే హక్కు మనకు ఉంటుంది. ఎలాగా? దేవుని పిల్లలు. చూడండి, ఇప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్ఎస్సీ 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. రోమా 3 ఏం చెప్పాను? ఎఫ్ఎస్సీ గారు నీతి ఏదది? అది కదమ్మా, రోమా 3:20. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఏముందండి ఇక్కడ? కాబట్టి నమ్మువారు. కాబట్టి అని ఎందుకుంది చెప్పండి చూద్దాం. కాబట్టి అని ఎందుకుంది? కాబట్టి అంటే ఏంటి? ఇక్కడ పైనండి 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపులే, నీతిమంతులు కాదు. నీతికి విరోధం ఆపోజిట్ వాడు పాపం. ఇప్పుడు మనం పాపులం కాదు, ఎవరమయ్యాం? పాపాలు క్షమించబడ్డాయి, రక్తం చేత విమోచింపబడ్డాం, దేవుని బిడ్డలు. అట్లాగే ఇక్కడ కాబట్టి అంటే అదే అర్థం. కాబట్టి నమ్మువారు కృపచేత అంటే అర్థం ఏంటి? దయచేత. కృపకి మన భాషలో అర్థం ఏంటి? దయ. ఇంగ్లీష్లో ఏమంటారంటే అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే నా ప్రమేయం ఏమీ లేకుండా ఉచితంగా నాకేమైంది అట్లా. కాబట్టి ఇక్కడ కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా, మళ్ళీ ఉచితంగా. కృప అంటేనే ఉచితం, మళ్ళీ ఇంకేమొచ్చింది? క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా, విశ్వాసము ద్వారా, విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు. కనుక పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలములందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చివాడ ఉండుటకు ఆయన అలాగూ చేశాను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను. క్రియా న్యాయములను బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏమొచ్చింది మనకి? నీతి ద్వారా ఏమొచ్చింది? దేవునితో సహా. ఇంకేమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. ఈ నీతి ఎలాగ వచ్చింది? ఉచితం. దేన్ని బట్టి వచ్చింది? విశ్వాసం. ఏ విశ్వాసము? క్రీస్తునందు నా పాప శిక్ష భరించి తిరిగి లేచాడని నమ్ముట ద్వారా నా పాపాలు ఒప్పుకుంటు ద్వారా క్షమించబడ్డాను. కాబట్టి ఈ విశ్వాసాన్ని, ఈ నీతిని, ఈ సమాధానాన్ని మనం కొనసాగించుకుంటే నిత్య జీవం కూడా ఏమవుతుంది? ఇది ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది మనకి? ఆరాధించాలి. ఆరాధించేద్దాం మరి.